రాజకీయాల్లో ఉండే ప్రతి ఒక్కరిపైన ఉంటుంది. ఇన్ని ఇబ్బందులు వస్తే ఒక ప్రతిపక్షంగా ఉండే పార్టీ దీన్ని కూడా రాజకీయ విన్యాసాల కోసం ఉపయోగించారు. పైశాచిక ఆనందాన్ని పొందారు. ఈవెన్ వాళ్ళకు కూడా సరైన రిలీఫ్ దొరకకుండా అడ్డుపడే పరిస్థితికి వచ్చారు. ఏది ఏమైనా ఎవరిని కుట్రలు చేసినా కుతంత్రాలు విన్నా ప్రజలు మాత్రం స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ఏదైతే ఈరోజు నేను చాలాసార్లు చెప్పాను, అక్కడ జరిగిన సంఘటన కూడా ఒకటి, ఏదైతే వాతావరణంలో మార్పులు వచ్చిన కారణంగా ఎప్పుడూ లేనంత వర్షపాతం పడడం, ఒకేసారి చరిత్రలో ఎప్పుడూ రానటువంటి ఇన్ఫ్లోస్ రావడం ఒక ఎత్తైతే, ఆ రోజు వీళ్ళు చేసిన తప్పిదాలు ఏదైతే తెలుగుదేశం పార్టీ హయాంలో ఏదైతే మన బుడమేరు డ్రైన్కి 57 కోట్ల రూపాయలు 5 ప్రాజెక్టులకి శాంక్షన్ చేశాం. అది కానీ ఖర్చు పెట్టుంటే ఈరోజు ఇవన్నీ కూడా మోడర్నైజేషన్ అయ్యేది. ఆ మోడర్నైజేషన్ ఆపేశారు. ఎక్కడికక్కడ ఆ ప్రాజెక్టులో మనం చూస్తే అడుగు అడుగున అక్కడుండి దానిపైన దురాక్రమణలు చేశారు. అక్రమ కట్టడాలు కట్టారు. నీళ్లు పోనీయకుండా చేసే పరిస్థితికి వచ్చారు. అయితే రాత్రింబగళ్ళు మా వాళ్ళు పనిచేసి ఒక పక్క బుడమేరులో పడినటువంటి గండులు పూడ్చడం, ఇంకొక పక్కన కింది వరకు నీళ్లు పోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలన్ని ప్రయత్నాలు చేశాం. ఇది రాష్ట్రం దేశం మొత్తం గుర్తించింది. ఇంకొక పక్కన ఈరోజు ఇచ్చిన ప్యాకేజ్ కూడా మీరు చూస్తే నేను ఒకటే ఆలోచించాను. ప్రతి ఒక్కరికి ఒకటే విజ్ఞప్తి చేశాం. ఏదో టెక్నికల్ గా మాట్లాడడం కాదు, టెక్నికల్ గా చేయడం కాదు, హ్యూమన్ యాంగిల్ ఆలోచించండి. మళ్లీ వాళ్ళందరికీ చేయూతనిచ్చి వాళ్ళు మామూలు స్థితికి కోలుకునే విధంగా మనం వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పాను. దానిపైన అందరూ కూడా ఒక ఇన్సూరెన్స్ కంపెనీలు కానీ, ఇంకొక పక్క ప్రభుత్వ సహాయం కానీ అన్ని వ్యవస్థలు కూడా సక్రమంగా పనిచేశాం. ఇప్పటికీ మేము ఇచ్చిన ప్యాకేజ్ ప్రకారం అన్ని ఫైన్లు జరుగుతున్నాయి. వీలైనంత తొందరలో ఎవరైతే అక్కడ టెనెంట్స్ ఉంటారో, అద్దెకున్నారో వాళ్ళకే నేరుగా నష్టపోయిన వారికి సహాయం చేయడానికి ముందుకు పోతున్నాం. వ్యవసాయంలో కూడా కౌలు రైతుకు నేరుగా ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నాం. మొదటిసారి వరి పంటకైతే 25,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇలాంటివన్నీ చేసినప్పుడు మళ్లీ ఈ రోజు మీరు ఒకసారి ఆలోచిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలనే ఉద్దేశంతో నిన్నటి వరకు వరదల్లో ఉన్నాం. ఇప్పటికే ఈ ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో మీరు చూస్తే 100,000 అడుగులు ముందుకి వెళ్ళగలిగాం. వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టాయి. ఈ రోజు కూడా మేము రూరల్ డెవలప్మెంట్ లో ఏదైతే జల్ జీవన్ మిషన్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంటింటికి కొళ్ళా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మనం 50% ఇస్తే వాళ్ళు 50% డబ్బులు ఇస్తారు. కొన్ని రాష్ట్రాలు అన్ని విధాలుగా డబ్బులు తీసుకొని పూర్తి చేశారు. కర్ణాటక అయితే 50,000 కోట్లు 60,000 కోట్లకు శ్రీకారం చుట్టారు. వేరే రాష్ట్రాలు అన్నీ చేశాయి. దురదృష్టం మన రాష్ట్రంలో ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు, ఉపయోగించుకునే పరిస్థితులు లేదు, ఎస్టిమేట్స్ కూడా తయారు చేయని పరిస్థితి. వాళ్ళు ఇచ్చింది కూడా 3 క్వాలిటీస్ పెట్టారు. దాంట్లో ఒక పక్కన ప్రతి ఒక్క ఇంటికి క్వాలిటీ వాటర్ ఇవ్వాలని, ఒకసారి మీరు ఆలోచిస్తే ప్రతి ఒక్క సోర్స్ కూడా సస్టైనబుల్ గా ఉండాలని. అంటే మామూలు బోర్లో నీళ్లు ఇవ్వడం కాదు, నీళ్లు ఇస్తే శాశ్వతంగా ఉండదు. ఏదైతే అష్యూర్డ్ వాటర్ ఉందో ఆ వాటర్ నుంచి తీసుకొచ్చి నీళ్లు ఇవ్వాలని చాలా స్పష్టంగా పెట్టి దేశం అంతా ఇచ్చారు. వన్స్ ఫర్ ఆల్ సమస్య పరిష్కారం చేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆలోచిస్తే 19లోనే ఇది ప్రారంభించారు. 5 ఏళ్లు అయ్యింది. ఈ రోజు మీరు చూస్తే అస్తవ్యస్తంగా ఉంది. ఆ ప్రాజెక్టులో ₹1 కూడా ఖర్చు పెట్టకుండా ఒక 2,000 3,000 ఖర్చు పెట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు ఇచ్చినా వీడు వాటా ఇవ్వకుండా లేనిపోని విన్యాసాలు చేసి ఈరోజు రాష్ట్రానికి ద్రోహం చేసే పరిస్థితికి వచ్చారు. ఒక పక్క ఇదే సీన్ అన్ని వ్యవస్థల్లో కూడా కేంద్రం ఇచ్చిన నిధులు ఉపయోగించుకోలేదు.
డిపార్ట్మెంట్స్ అన్ని నిర్వీర్యం అయిపోయినాయి. ఈరోజు ఒక్కొక్కటి స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ వస్తున్నాయి. ఇంకొక పక్కన మీరు చూస్తే మేము ఇచ్చిన హామీ ప్రకారం అన్ని హామీలు నెరవేర్చడానికి సంక్షేమం, అభివృద్ధి ఈ రెండు కూడా ముందుకు తీసుకుపోతున్నాం. అందులో మరో మైలురాయి ఈరోజు అన్నా క్యాంటీన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఏర్పాటు చేసిన తర్వాత మీరు చూస్తే ఒక్క నెలలోనే 7,53,00,000 రూపాయలు వచ్చింది. మొత్తం అన్నా క్యాంటీన్లు అన్నింటికీ ఒక 150 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు అవుతుంది. అయితే ఈ 203 క్యాంటీన్లు వస్తే దాన్ని 150 అరౌండ్ ఇంకా కొంచెం అటు ఇటు వస్తుంది. నేను ఒకటే రాష్ట్రంలో ఉండి అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఎన్టీ రామారావు గారు అన్నదానం ప్రవేశపెట్టారు తిరుమల పైన. దాన్ని కూడా నాసిరకం భోజనం పెట్టే పరిస్థితికి వచ్చారు ఇటీవల కాలంలో. దానిపై కూడా అనేక కంప్లైంట్లు, కడాన ప్రసాదంపై కూడా కంప్లైంట్లు వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇవన్నీ కూడా నాణ్యమైనటువంటి అక్కడ ఏవైతే మన దానికి కావాల్సినటువంటి ముడి సరుకులన్నీ కూడా నాసిరకం వాడడం, అది కాకుండా పవిత్రమైన దేవాలయాల్లో కూడా అపవిత్రమైన ముడి సరుకులు వాడడం, ఇలాంటివన్నీ చేసి కంపు చేశారు. ఇప్పుడిప్పుడే అక్కడ కూడా స్ట్రీమ్ లైన్ చేశాం. ఒక దూరదృష్టి మీరు ఆలోచిస్తే ఎన్టీ రామారావు గారు ఆ రోజు ప్రారంభించిన అన్నదానం ఈరోజు కార్పసే మొత్తాన్ని జరిపే పరిస్థితి వస్తుంది. డే బై డే ప్రజలు ఇంకా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఎప్పుడైనా సరే ఒక మంచి వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేసి ఒక పవిత్రమైన కార్యక్రమంగా దాన్ని తీసుకున్నప్పుడు ప్రజలు స్పాన్సర్ చేయడానికి ఏమాత్రం వెనుకాడని దానికి అన్నదానం టీటీలో ఒక ఉదాహరణ అని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు నేను మొత్తం ప్రతి ఒక్కరిని ఒకటే కోరుతున్నాను. ఏ స్ఫూర్తినైతే మీరు చూపించారో వరదల సందర్భంగా అదే స్ఫూర్తిని మీరు కొనసాగించే విధంగా ఈ అన్నదానం అనే కార్యక్రమం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కండి. మీ ఇంట్లో ఏదైనా పెళ్ళైనా, మీ ఇంట్లో ఎవరికైనా గుర్తుపెట్టుకునే విధంగా కార్యక్రమాలు చేసినా అలాంటి శుభ